శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈగో మనం అందంగా పెట్టుకునే పేరు ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నువ్వు సింగిల్ అయితే ఈగో చూపించవచ్చు, బట్ నీ మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు కదా, పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు. అప్పుడు నీ ఈగో ఉపయోగం లేదు. ఎందుకంటే కొంతమంది చెప్తారు, నేను ముక్కు సూటిగా మాట్లాడతాను, కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతాను అని. అవసరం లేని చోట కొండ బద్దలు కొడితే నీ పెంకులు నువ్వే ఎత్తుకోవాలి, ఎవడే ఎత్తాడు. మళ్ళీ అదో సిగ్గు చేయటు అవసరమా? అది నాడేలాగా కదా. ఎనమూరు వీరేంద్రనాథ్ గారిది ఒక నాన్ ఫిక్షన్ బుక్స్లో రాస్తారు ఆయన. ఏమనంటే, నేను కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను అంటే ఆయన చెప్తారు, ప్రతి చోడను కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడితే పగిలిన పెంకులు నువ్వే ఎత్తుకోవాలి. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నీ ఈగో వల్ల ఓ 10 రూపాయలు సంపాదించావు, ఓ 10 మంది మనుషులు సంపాదించుకున్నావు, 10 చోట్ల నీకు గౌరవం దక్కింది అనుకుంటే ఈగో మెయింటైన్ చేయి. నీ ఈగో వల్ల నీ స్నేహితులు, నీ అనుకున్న వాళ్ళు దూరం అయిపోతున్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఈగో వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు ఏదైనా నీ కోసం కష్టపడే వాళ్ళని పోగొట్టుకోకుండా ఉండగలగడం మనిషి యొక్క ప్రాథమిక లక్షణం, బేసిక్ పాయింట్. అంటే నీ కోసం ఒకళ్ళు ఉన్నారు, 2 ఉన్నారు, 3 ఉన్నారు, నలుగురు నీ మిత్రులు నీకు అవకాశం ఉన్నారు. నీ ఈగో వాళ్ళు సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళని వదిలేయాలి, లేదా ఈగోని వదిలేయాలి. వాళ్ళని వదిలేస్తే ఇంక మనిషికి పుట్టడం దేనికి? ఏ జంతువుగానే పుట్టచ్చు కదా. కాబట్టి ఈగోని వదిలేదు. సింపుల్. ఎక్కువ డిస్కషన్ పెట్టాలనుకోవట్లేదు, సింపుల్ అంతే. కొండ ముక్కు సరిగా మాట్లాడడం, బద్దలు కొట్టడం, మన పెంకులు మనమే ఎత్తుకోవడం అవసరమా? సో